ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మాన్సా కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం మన జీవితంలో జరిగే ఒక సంగ్రామం గురించి తెలుసుకుందాం. మనం మహాభారతంలో కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం అందరికీ తెలుసు, అందరూ చూసే ఉంటారు. అంటే రెండు వైపులా అక్షోణి సేనలు, అంటే చాలా సైన్యం, కొందరు ఏనుగుల మీద, కొందరు గుర్రాల మీద, చేతిలో రకరకాల ఆయుధాలు పట్టుకుని, అంటే కొన్ని రోజులు ఆ యుద్ధం సాగింది. అంటే భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో చాలామంది ఎన్నో పోగొట్టుకున్నారు, నష్టపోయారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. లాస్ట్కి ఫైనల్గా పాండవులు గెలిచారు, కృష్ణుడు వాళ్ళ వెంట ఉన్నారని మనం మహాభారత యుద్ధం గురించి తెలుసుకున్నాం. అంటే మహాభారత యుద్ధం ఇంకా తర్వాత వచ్చేసరికి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, అంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఇలా మనం యుద్ధాల గురించి విన్నాం. అంటే పురాణాల్లోని యుద్ధాల గురించి విన్నాం, మళ్ళీ ప్రజెంట్ మన కళ్ళతో కూడా యుద్ధాల గురించి వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఒక్క విషయం మనం ఆలోచించాలి. మన నిరంతరము మనిషి ఇదేంటిది, అక్కడ వాళ్ళు ఏం చూపించారు? కురుక్షేత్రం. ఇది కర్మక్షేత్రం. అంటే మనిషి విశాలమైన భూమిపైన తన కర్మ అంటే మంచి చెడు ఫలితాలను అనుభవిస్తాడు. ఈ కర్మక్షేత్రంలో కూడా మనం నిత్య జీవితంలో రోజు యుద్ధాన్ని చేస్తూనే ఉంటాం, రోజు ఏదో విధంగా. అంటే ఆ యుద్ధం ఎలా జరుగుతుంది? ఇక్కడ ఏమి కనిపించదు, సైన్యం కనిపించదు, ఆయుధాలు ఉండవు, ఏనుగులు గుర్రాలు ఏమి ఉండవు. కానీ మనిషి జీవితంలో ఈ కర్మక్షేత్రంలో యుద్ధం అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ ఆ యుద్ధం ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎవరి మధ్య జరుగుతుందో మనకు తెలుసా? ఒక్కసారి మన అంతరంగంలో మనం వెళ్ళి చూసుకుంటే, మన అంతరంగంలో రోజు నిత్య జీవితం, అంటే ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఏదో విధంగా ఏదో విషయంలో మన అంతరంగంలో సంకల్ప వికల్పాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అంటే చూడండి, మన పరిస్థితులు, సమస్యలు, వికారాలు, రోగాలు, ఆరోగ్య సమస్యలు, స్వభావ సంస్కారాలు, వ్యక్తులు, ఇలా ఏదో ఒక యుద్ధాన్ని మనమైతే రోజు చేస్తూనే ఉంటాం. అంటే మనం విన్న యుద్ధాల కంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, మహాభారత యుద్ధం, దానికంటే భీకరమైన పోరు మన లోపల, అంటే మన అంతరంగంలో మనసు అనే యుద్ధ భూమిలో జరుగుతూనే ఉంటుంది. అంటే మనిషి కూడా ఏంటి, రోజు యుద్ధ భూమిలో ఉన్నట్టే కదా. సో యుద్ధం వాళ్ళకి చెప్తారు, ఇప్పుడు యుద్ధం జరగబోతుంది, అందరూ అలర్ట్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, వారి ఆయుధాలు అన్నీ. అంటే మనం కూడా ఒక సోల్జరే, మనం కూడా యుద్ధ భూమిలో ఉన్నాం. రోజు ఏదో ఒక వాటితో మనం పోరాడుతూనే ఉంటాం, యుద్ధం చేస్తూనే ఉంటాం. మరి ఎలా మనం ఈ యుద్ధం నుంచి బయటపడాలి? ఈ యుద్ధం ఏంటి? అసలు మనకి యుద్ధం జరుగుతుందని తెలుసా? మన మనసులో యుద్ధం జరుగుతుందని తెలుసా? దాన్ని మనం అర్థం చేసుకుంటే మనం కూడా మనకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటాం. చూడండి, యుద్ధం స్టార్ట్ అయిందంటే దానికి తగ్గ ఆయుధాలు రెడీ చేసుకుంటారు, ఫుడ్ ఐటమ్స్ ఎన్ని ఏర్పాట్లు, బాంబులు, రాకెట్లు అన్నీ రెడీ పెట్టుకుంటారు కదా, సైన్యాన్ని తయారు చేసుకుంటారు కదా. అలాగే మనం కూడా మన నిత్య జీవితంలో ఈ చిన్న జరిగే పోరాటాల నుంచి మనం బయటపడి మన లైఫ్ని ఎంజాయ్ చేసి లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే మన లోపల జరిగే యుద్ధం నుంచి ఎలా బయటపడాలి? ఎందుకంటే అక్కడ శత్రు సైన్యంలో ఎంత బలం ఉంది, వాళ్ళ వ్యూహాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎవరెవరు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని మనం అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఇక్కడ శత్రువులు బయట లేరు కదా, మన లోపలే ఉన్నారు. పంచవికారాలనే శత్రువులు. మరి వాటితో యుద్ధం చేయాలంటే ఇక్కడ మనకి సైన్యము కనిపించదు, వ్యూహాలు తెలియవు, ఎత్తుగడలు తెలియవు, ఏం తెలియవు కదా. మన ఆలోచన ఎలా వస్తాయి, ఏ క్షణంలో ఎలా మారుతాయో మనకి అర్థం కాదు. మరి అంతరంగ యుద్ధం నుంచి బయటపడాలంటే మనం ఏం సాధన చేయాలో తెలుసుకోవాలి. ఒక క్షణం మనం కొంచెం టైం తీసుకుని మన లోపల యుద్ధాన్ని గమనించగలిగితే మనం దాని నుంచి బయటపడే ప్రయత్నం కూడా చేయగలుగుతాం. ఇక్కడ అంటే కనిపించని శత్రువులు, అంటే కనిపించే శత్రువులతో యుద్ధం చేయడం ఈజీ. వాళ్ళ దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి, దానికి ఈ ఆయుధం ఉండాలి మన దగ్గర, దాన్ని మనం ఫేస్ చేయాలంటే ఇలా చేయాలని అనుకుంటాం. కానీ ఇక్కడ ఆయుధాలు ఏంటి, ఇక్కడ బాంబులు ఎక్కడ తయారవుతాయి? మన ఆలోచనలే. చూడండి, అక్కడ మనం శత్రువులు కనిపిస్తారు మనకి, వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అర్థం చేసుకుని దాన్ని బట్టి వ్యూహరచన చేయొచ్చు. కానీ మన ఇక్కడ కనిపించని శత్రువులు కదా, పరిస్థితులు, మనలో ఉన్న సంస్కారాలు, స్వభావాలు, వికారాలు ఏవి కనిపించవు.
మరి కనిపించే శత్రువులతో మనం యుద్ధం ఎలా చేయాలి? అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి, యుద్ధ నియమాలు. అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే చేయాలి, ఆ తర్వాత యుద్ధం చేయడం రాంగ్ అలా ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి రాత్రి పగలు ఏ తేడా లేదు. రాత్రి పడుకున్నా కానీ మనిషి తన ఆలోచనలతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. అందుకని చూడండి, మెయిన్ యుద్ధం ఎక్కడ రాత్రి పూట జరుగుతుంది. మనం రాత్రి పడుకుంటాం, 10 పడుకున్నా. ఈ రోజుల్లో అసలు నైట్ నిద్రపోవడమే మర్చిపోయారు మనుషులు. 10కి పడుకున్నా, 11 అయినా, 12 అయినా, 1 అయినా మన మన మనసులో ఏవో ఒక ఆలోచనలు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ పరిస్థితి ఎలా అవుతుంది, ఇది ఎలా దాటాలి, ఇప్పుడు ఏం చేయాలి, అలా మన లోపల ఎంత ఆపుదామనుకున్నా ఆగదు, యుద్ధం జరుగుతూనే ఉంటుంది కదా. మరి ఈ యుద్ధం నుంచి ఎలా బయటపడాలి అంటే, యుద్ధం అంటే ఏంటి? మంచి చెడు, మంచికి చెడుకి మధ్య సంఘర్షణ. ఆ సంఘర్షణ ఎక్కడ జరుగుతుంది? మన మనసులో. మంచి ఆలోచనలు, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఫస్ట్ మంచి చెడు అంటే మంచి ఆలోచనలు చెడు ఆలోచనల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. అంటే మళ్ళీ ఏ శక్తి ఉంటే అది డామినేట్ చేస్తుంది. మళ్ళీ పాజిటివ్ పవర్ ఉంటే పాజిటివ్ గెలుస్తుంది, నెగిటివ్ పవర్ ఉంటే నెగిటివ్ గెలుస్తుంది. అందుకనే మనం ఈ ఆంతరింగిక యుద్ధం నుంచి బయటపడాలి అంటే మనకి ఏం కావాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనల్ని మనం అర్థం చేసుకోవడమే. అంటే మనల్ని మన స్వయాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం. స్వయం అంటే నేను ఆత్మ, ఈ శరీరానికి యజమానిని, రాజుని. అంటే మనసు బుద్ధిని కూడా కంట్రోల్ చేసే శక్తి ఎవరిలో ఉంటుంది? ఆత్మలో ఉంటుంది. ఎందుకంటే చూడండి, మనకి శరీరంలో కళ్ళు, ముక్కు, చెవులు ఉన్నాయి. వీటిని కంట్రోల్ ఎవరు చేస్తారు? మనం చేస్తాం. కళ్ళు మూసుకోవాలంటే మూసుకుంటాం, తెరుచుకోవాలంటే తెరుచుకుంటాం. అది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది కదా. అలాగే ఆత్మలు ఏముంటాయి? మనసు, బుద్ధి, సంస్కారం. మనసు అంటే ఆలోచిస్తుంది, బుద్ధి అంటే నిర్ణయిస్తుంది. అంటే మనసు బుద్ధి కూడా రాజు ఎవరు? ఆత్మ. చూడండి, పూర్వకాలంలో ఏముండేది మన దేశంలో? రాజులు రాజ్యాలు చేసేవారు. రాజు రాజ్యం చేసినప్పుడు రాజు సింహాసనం మీద కూర్చొని ఏది ఆర్డర్ చేస్తే అది మంత్రి, సైన్యం ఎవరైనా ఆర్డర్ వినాల్సిందే. మళ్ళీ ఆలోచన, చర్చలు అనేవి ఉండవు. రాజు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారమే వెళ్ళేది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది? మినిస్టర్స్ రాజ్యం. మినిస్టర్స్ అంటే అందరు చర్చించుకోవాలి, ఆలోచించుకోవాలి, మీటింగ్స్ చేసుకోవాలి, తర్వాత అది ఫైనల్ అవుతుంది. అలా బయట ఎలా రాజ్యాలు మారినాయో అలాగే మన అంతరంగంలో కూడా రాజ్యం మారిపోయింది. అంటే ఆత్మ రాజులా ఉండి మనసు, బుద్ధి, సంస్కారం అంటే స్థూలం, సూక్ష్మం 2 ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి. కానీ ఇప్పుడు ఆత్మ రాజు అంటే తన్ని తాను మర్చిపోయాడు. మనిషిని నా ఆత్మాని మర్చిపోయి దేహం అని భ్రమలో పడిపోయాడు. అంటే మన రూట్ చేంజ్ అయింది. ఆత్మ అంటే రాజు సింహాసనంలో లేడు. రాజు సింహాసనంలో లేడు కాబట్టి ఇప్పుడు రాజ్యం ఎవరు చేస్తున్నారు? మనసు అంటే మంత్రి రాజ్యం చేస్తున్నాడు. అంటే కంట్రోలింగ్, మంత్రి పైన కంట్రోల్ చేసే రాజు అంటే సీట్. అంటే మన కాన్షియస్, నేను ఆత్మ అనే కాన్షియస్ పోయి దేహం అనే భ్రమలో పడిపోయాం కాబట్టి ఆత్మ రాజు పొజిషన్లో లేడు. అంటే మనసు, బుద్ధిని కంట్రోల్ చేసేవాళ్ళు, కళ్ళెం వేసేవాళ్ళు ఎవరు లేరు. అందుకే మనసులో ఎలా వస్తుంది? మనసులో యుద్ధం. అంటే ఏదైనా ఒక చిన్న పని చేయాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏదన్నా పని స్టార్ట్ చేయాలంటే మన మనసులో ఏం స్టార్ట్ అవుతుంది? ఆలోచనలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇది రైటా కాదా, ఇది చెయ్యాలా వద్దా, ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది, అది ఎలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది. అంటే మంత్రి అంటే మన మనసులో ఏంటి? 100 ఆలోచనలు. ఒక ఆలోచన రాదు. ఒక చిన్న విషయానికి 100 ఆలోచనలు వస్తాయి. ఆ 100 ఆలోచనల ప్రెషర్ దేని మీద పడుతుంది? మన బుద్ధి మీద పడుతుంది. బుద్ధి అంటే నిర్ణయం తీసుకునే శక్తి. మన మనసులో ఎన్ని ఆలోచనల ప్రెషర్ ఎక్కడ పడుతుంది? బుద్ధి మీద. ఆ బుద్ధి సరైన డెసిషన్ తీసుకోలేకపోతుంది. అంటే మనిషిలో బుద్ధి ఉంది కానీ బుద్ధి పని చేయట్లేదు. ఆలోచనల ప్రభావం ప్రెషర్ పడుతుంది. అంటే ఆలోచనలు, నిర్ణయం తీసుకోవడం అనేది ఇన్పుట్, అంటే సూక్ష్మంగా జరిగే విషయం. అవుట్పుట్ ఏంటి? మన సంస్కారాలు. మనం ఏమనుకుంటాం? కోపం చేయకూడదు, ఇరిటేట్ కాకూడదు, చిరాకు పడద్దు, టెన్షన్లో రావద్దు, ఇవన్నీ అనుకుంటాం. కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంటాం. అలా ఎందుకు అవుతాము? ఎందుకంటే మన ఆలోచనల ప్రెషర్ ఎక్కువ ఉంది. మనకి ఒక చిన్న పనికి 100 ఆలోచనలు వస్తాయి. ఆ 100 ఆలోచనల ప్రభావం బుద్ధి మీద పడుతుంది. ఆ బుద్ధి సరిగ్గా రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోలేకపోతుంది. రైట్ డెసిషన్ తీసుకోలేకపోవడం కారణంగా ఏమవుతుంది? ఏం చేయాలి, ఏం చేయకూడదు అని తోచట్లేదు. తోచడం వల్ల అంటే మనసులో ఆలోచనల యుద్ధం, మంచి చెడు సంకల్ప వికల్పాల యుద్ధం జరుగుతుంది. ఆ ప్రభావం ఎలా? సంస్కారాల రూపంలో, అంటే అలవాట్ల రూపంలో బయటకు వస్తుంది. మనకి కోపం వచ్చేస్తుంది, చిరాకు అనిపిస్తుంది, విసుగు అనిపిస్తుంది.
దానికోసం మనం ఏంటంటే మన ఆత్మ రాజులా ఉండి, నేను ఆత్మ రాజు అంటే మనసు బుద్ధి కూడా యజమాని ఎవరు? నేను ఆత్మ. అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉండి ఏం చేయాలంటే మన మనసుని జ్ఞానం అనే కళ్ళం ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే కళ్ళెం ఉండాలి కదా. అలాగే మన మనస్సుని ఎలా కంట్రోల్ చేయాలి? జ్ఞానం అనే కళ్ళం. జ్ఞానం అంటే ఎంత మనకి జ్ఞానం అర్థమవుతుందో అప్పుడు మనం ఏంటంటే మంచి చెడు, ఇది రైటా రాంగా అర్థం చేసుకోగలుగుతాం. మనల్ని మనం గమనించుకోగలుగుతాం. చూడండి, యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు చాలా అటెన్షన్తో ఉంటారు. అటెన్షన్ అంటే శత్రు సైన్యం ఎటు లోపలికి రాకుండా, వాళ్ళు ఎలాంటి ఎఫెక్ట్ వీళ్ళ మీద పడకుండా అటెన్షన్తో ఉంటారు. అలాగే మన మనసులో కూడా సంకల్ప వికల్పాలు, నెగిటివ్ థాట్స్ యొక్క యుద్ధం జరగద్దంటే మన దగ్గర కూడా ఏముండాలి? అటెన్షన్ అనే కాపలాదారు, శ్రద్ధ అనే వాచ్మెన్ ఉండాలి. శ్రద్ధ అంటే మన పైన మనకి శ్రద్ధ ఉంటే అప్పుడు మనం బయట నుంచి ఏం తీసుకుంటున్నాం? చెడు అనేది లోపలికి రాకుండా మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. అంటే ఆత్మ రాజులా ఉండి మనసు పైన శ్రద్ధ పెట్టగలగాలి. అంటే మంత్రిని కంట్రోల్ చేయగలగాలి. మనం ఏం ఆలోచిస్తున్నాం ఒక్క సెకండ్, మనం మార్నింగ్ లేచి నుంచి ఏదో ఒక పని ఏదో ఒక వర్క్ మనం చేస్తూనే ఉంటాం. చేస్తూ కూడా మనల్ని మనం గమనించుకోవచ్చు. నేను ఏం ఆలోచిస్తున్నాను, రైటా రాంగా. ఒక్క సెకండ్ మనం ఇలా మన మీద మనం శ్రద్ధ పెట్టి మన ఆలోచనలు మనం గమనించుకోగలిగితే మెల్లమెల్లగా మన అంతరంగంలో జరిగే ఈ యుద్ధం నుంచి బయటపడగలుగుతాం. యుద్ధం నుంచి బయటపడగలిగితే ఆ లైఫ్లో నిజమైన సుఖం, శాంతి అన్నీ దొరుకుతాయి. చూడండి, యుద్ధంలో శత్రు సైన్యాన్ని ఓడించినన్నా ఓడించాలి, సమాప్తం చేయనన్నా చేయగలగాలి. అప్పుడు యుద్ధంలో గెలిచినట్టు అని చెప్తారు. అంటే వాళ్ళని ఓడించాలి, లేకపోతే శత్రు సంహారం చేయాలి, అప్పుడు గెలుస్తారు వాళ్ళు. కానీ మనం ఇక్కడ యుద్ధంలో ఏం చేయాలంటే మన ఆంతరిక శత్రువుని మనం గుర్తించగలగాలి. ఏంటి మనలో ఉన్న శత్రువులు? కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఈ శత్రువుల్ని మనం ఎలా జయించాలి, ఎలా ఓడించాలి, ఎలా సమాప్తం చేయాలి? చూడండి, ఒక్కొక్క దాంతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక్కొక్క దాంతో చేస్తూ మనం ఎన్ని జన్మలు ఎత్తినా జయించలేం. ఇప్పుడు క్రోధం ఒకటే కనిపిస్తుంది. క్రోధంతో పాటు ఈర్ష, ద్వేషం, పగ, ప్రతీకారం, మరి దాని ఫ్యామిలీ. అంటే ఒక్కొక్క వికారము మెయిన్, మళ్ళీ దానికి ఫ్యామిలీ, దాని పిల్లలు, జల్లులు. అలా మనలో ఎన్ని వికారాలు ఎన్ని ఉండొచ్చు మనం ఊహించాం. ఒక్కొక్క వికారానికి దాని లోతుల్లో వెళ్తుంటే దాని రూపాలు చాలా ఉంటాయి. మరి ఆ రూపాలన్నిటినీ మనం జయించాలి. ఒక్కొక్క దాన్ని, ఈరోజు నేను కోపం చేయొద్దు, దీన్ని జయించాలి, ఈరోజు లోభాన్ని జయించాలి, ఈరోజు మోహాన్ని జయించాలని ఒక్కొక్కటి అనుకుంటే, ఇప్పుడు అక్కడ చూపించారు చూడండి, యుద్ధంలో రాముడు రావణాసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రావణాసుడి తలలో ఒకటి పోతే ఇంకొకటి వచ్చినట్టు చూపించారు. అంటే మన మనసులో ఆలోచనలు కూడా అంతే, ఒకటి పోయిందంటే ఇంకొకటి అలా ఒక్కొక్క దాన్ని జయించాలంటే మనలో శక్తి సరిపోదు. అందుకే భగవంతుడు మనకు ఒక ఉపాయం చెప్తున్నాడు. ఒక్కొక్క వికారాన్ని జయించేదానికంటే మనల్ని మనం అర్థం చేసుకుని మనం ఎవరు? ఆత్మ. నేను ఆత్మ అనే స్మృతిలో ఉండి కర్మ చేయగలిగితే, నేను ఆత్మ ఈ చేతుల ద్వారా చేయిస్తున్నాను, నేను ఆత్మ భగవంతుడి సంతానము అంటే మనం ఎంత ఆత్మస్మృతిని మనలో జాగృతం చేసుకుంటామో ఆత్మలో ఉన్న గుణాలు, అంటే దేహం అనుకుంటే ఏంటి? కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ఈ పంచ వికారాలు మనల్ని పట్టుకున్నాయి. మరి నేను ఆత్మ అని ఎప్పుడైతే నాలో స్మృతి వస్తుందో అప్పుడు నాలో ఏమవుతుంది? ఆత్మ యొక్క గుణాలు జ్ఞానం, పవిత్రత, శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, శక్తి, అంటే మనలో సద్గుణాలు జాగృతం అవుతాయి, మనలో పాజిటివిటీ జాగృతం అవుతుంది. ఎంత నేను ఆత్మాని స్మృతిలో ఉండి, అంటే నన్ను నేను అర్థం చేసుకుని నా సంబంధాన్ని భగవంతుడితో జోడిస్తూ వెళ్తానో అప్పుడు ఏమవుతుంది? మనలో పాజిటివిటీ. ఎంత పాజిటివిటీ వస్తుందో అంత నెగిటివిటీ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. మనం కష్టపడి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. యుద్ధం చేస్తే అలసిపోతాం మనం. అందుకే యుద్ధం చేయొద్దు. మనం ఎవరు? ఆత్మ. మనల్ని మనం అర్థం చేసుకుని ఆత్మ రాజులా ఉండి మనసు బుద్ధిని గమనించుకోగలగాలి. నేను ఆత్మ అనే స్మృతిలో ఉండి కర్మ చేయడం నేర్చుకోవాలి. అందుకే మనం అన్ని పనులు చేస్తూ మధ్యలో మనకి మనం గుర్తు చేసుకోవాలి, నేను ఆత్మ ఈ కర్మేంద్రియాలకు యజమానిని, నేను ఆత్మ ఈ కర్మేంద్రియాలతో కర్మ చేస్తున్నాను. ఎంత మళ్ళీ సోల్ కాన్షియస్నెస్, నేను ఆత్మ అనే స్మృతి జాగృతం అవుతుందో ఆత్మతో పాటు ఆత్మ గుణాలు ఏంటి? శాంతి, సుఖం, ప్రేమ, ఆనందం, ఈ దివ్య గుణాలు మనలో జాగృతం అవుతాయి. ఎప్పుడైతే పాజిటివిటీ మనలో జాగృతం అవుతుందో నెగిటివిటీ, అంటే మనం స్పెషల్గా దానికోసం కష్టపడి శ్రమపడి చేయాల్సిన అవసరం ఉండదు.
మనం పంచ వికారాల్ని జయించగలుగుతాం. ఇంకా పంచ వికారాలు అంటే కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం. అంటే ఈ పంచ వికారాల రూపాన్ని మార్చగలుగుతాం, చేంజ్ చేయగలుగుతాం. చూడండి, మనం మంచి వ్యవహారంతో, మంచి మనసుతో మనం శత్రువుని కూడా మిత్రులా చేసుకోగలుగుతాం. అలాగే మనం ఈ వికారాల రూపాన్ని కూడా మార్చగలుగుతాం. చూడండి, కామ వికారం ఏ రూపంలో మారుతుంది? ఎంత మనకు ఆధ్యాత్మిక జ్ఞానం, పాజిటివిటీ మనలో డెవలప్ అవుతుందో కామ వికారం శుభ భావన, శుభ కామన రూపంలో మారుతుంది. అందరి పట్ల శుభ భావన, శుభ కామన అంటే అందరు కళ్యాణం జరగాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలంటే ఆ వికారం ఎలా చేంజ్ అయింది? పాజిటివ్ శుభ భావన, శుభ కామన రూపంలో చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు ఆ వికారం మనకి ఫ్రెండ్ అయిపోతుంది. కామ వికారం ఎలా? శుభ భావన, శుభ కామన. ఇంకా క్రోధం, క్రోధం అనే వికారం ఆధ్యాత్మిక జ్ఞానంతో భగవంతుడి జ్ఞానాన్ని ఎంత అర్థం చేసుకుని బుద్ధి ఆయనతో కనెక్ట్ చేస్తామో ఈ క్రోధ వికారం సహన శక్తి రూపంలో మారుతుంది. అంటే సహనం ఒక శక్తి, అస్త్రం. మనం ఏ పరిస్థితినైనా సర్దుకుని అర్థం చేసుకుని ఈజీగా దాటగలుగుతాం, మనసుని జయించగలుగుతాం. చూడండి, ఓడించడం ఒకటి, వాళ్ళ మనసుని జయించడం ఒకటి. వాళ్ళ మనసుని జయిస్తే వాళ్ళు మనకి, ఆ శత్రువు కూడా ఏమైపోతాడు? మన ఫ్రెండ్ అవుతాడు, మనకి సేవ చేస్తాడు. అలాగే మనం కూడా వికారాలను ఏం చేయాలి? జయించాలి, వాటి రూపాన్ని మార్చాలి. క్రోధం ఎలా అయిపోతుంది? సహన శక్తి రూపంలో మారుతుంది. అంటే సహనం అనేది మనకు ఒక అస్త్రంలాగా పనిచేస్తుంది. ఎలాంటి పరిస్థితి వచ్చినా, సమస్యలు వచ్చినా మనం ఎంత సహనంతో ఓపికగా ఉంటామో వాటిని దాటడం ఈజీ అయిపోతుంది. ఈ రోజుల్లో మనిషి దగ్గర ఏముంది? చాలా తెలివి ఉంది, అంటే ఎన్నో ఇన్వెన్షన్లు చేస్తున్నాడు, బుద్ధి చాలా షార్ప్ ఉంది, కానీ ఓపిక, సహనం లేదు. అందుకే ఏమవుతుంది? తొందరగా డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాడు, అప్సెట్ అయిపోతున్నాడు, సెటప్ అయి ఉండలేకపోతున్నాడు. అందుకే క్రోధం ఎలా మారుతుంది? మనలో సహన శక్తి రూపంలో మారుతుంది. లోభం అంటే ఇది కావాలి, అది కావాలి, ఆ కావాలి అనే దానికి ఎండ్ లేకుండా అయిపోతుంది. అంటే లోభం ఎంత మనం జ్ఞానాన్ని అర్థం చేసుకుంటామో ఆ లోభం ఎలా మారుతుందంటే అనాసక్తంగా మారుతుంది. అంటే ఆసక్తి, అనాసక్తి అంటే అన్నీ ఉంటాయి, అన్ని వస్తువులు, వ్యక్తులు, అందరితో ఉంటాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం, కానీ దేని వైపు ఆకర్షణ అనేది ఉండదు, ఆసక్తి అనేది ఉండదు. అంటే లోభం ఎలా? అనాసక్తి రూపంలో మారుతుంది. మోహం స్నేహం రూపంలో చేంజ్ అవుతుంది. మోహం అంటే పర్టికులర్ వన్ కాదు, అందరూ భగవంతుడి సంతానమే, అందరూ మన వాళ్ళే, అందరి పట్ల స్నేహం, ప్రేమ ఏర్పడుతుంది. మోహంతో దుఃఖం, స్నేహం, ప్రేమ ఉంటే ఏమవుతుంది? మోహంతో బంధన ఏర్పడుతుంది, దుఃఖం వస్తుంది. స్నేహం, ప్రేమ ఉంటే సుఖం వస్తుంది, సంబంధం ఏర్పడుతుంది. మరి అందరితో మనకి మంచి సత్సంబంధాలు ఉంటే అందరి నుంచి మనకి ఏమొస్తాయి? బ్లెస్సింగ్స్ వస్తాయి. మనం కూడా అందరి పట్ల స్నేహ భావన, కళ్యాణకారి భావన అంటే దాతలు అయ్యి వాళ్ళకి ఇవ్వగలుగుతాం, ఇచ్చే నేచర్ మనలో ఏర్పడుతుంది. మోహం ఏ రూపంలో మారుతుంది? స్నేహం రూపంలో. ఇంకా అహంకారం అనేది అన్నిటికంటే స్ట్రాంగ్. అహంకారము స్వ అభిమానం, అంటే స్వ అంటే ఆత్మ యొక్క శ్రేష్ఠ స్థితి. మనం ఆత్మ, అందరి కళ్యాణం కోరుకునే ఆత్మ. అంటే మన స్వస్థితి అంటే శ్రేష్ఠ స్థితిలో ఉండగలుగుతాం. దాంతో మనం ఇంకా ఎప్పుడైతే మన ఆత్మస్థితి, స్వస్థితి, శ్రేష్ఠ స్థితిలో అంటే మన స్థితి ఉన్నతంగా ఉంటుందో, మన మానసిక స్థితి స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో, అప్పుడు మనం ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా దాంట్లో ముందుకు వెళ్ళడం అనేది చాలా 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 సహజమైపోతుంది. చూడండి, మన ఆధ్యాత్మిక జ్ఞానంతో మనం వేటినైతే మనం శత్రువులా భావించి, మనం వేటితో అయితే జన్మ నుంచి దుఃఖము, అశాంతి, పాపాలు ఇవన్నీ తయారు చేసుకుంటున్నామో ఆ చెడు గుణాల రూపాన్ని పాజిటివ్ రూపంలో మార్చుకోగలుగుతాం. అంటే ఇదేంటి? చెడుని మంచి రూపంలో మార్చుకోగలుగుతాం, చెడు పైన విజయం సాధించగలుగుతాం. విజయం ఎలా సాధిస్తాం? అవి మనలో శుభ భావన, శుభకామన రూపంలో, అనాసక్త రూపంలో, స్నేహము, అందరి పట్ల ప్రేమ, క్రోధమేమో సహన శక్తి రూపంలో, దేహ అహంకారం అయితే స్వస్థితి, శ్రేష్టమైన స్థితి, శ్రేష్టమైన ఆత్మిక స్థితి, అంటే మెంటల్లీ స్ట్రాంగ్గా మనం తయారవ్వగలుగుతాం. ఇలా పంచ వికారాల్ని జయిస్తే అప్పుడు ఆ వికారాలు అనేవి ఏమైపోతాయి? అందుకే మనకి భక్తి మార్గంలో ఏం చూపించారంటే శంకరుడు మెడలో పాము చూపిస్తారు, మళ్ళీ కృష్ణుడు పాము పైన అంటే సర్పం పైన డ్యాన్స్ చేసినట్టు చూపిస్తారు. మళ్ళీ థర్డ్ స్టెప్ ఏం చూపిస్తారు? విష్ణుమూర్తి శేషశయ్య పైన నిశ్చింతగా పడుకున్నట్టు చూపిస్తారు. అంటే అన్ని దాంట్లో ఏం సెలెక్ట్ చేసుకున్నారు? సర్పాన్ని చూపించారు. సర్పం అంటే విషం, అంటే పంచ వికారాలు ఏంటి? విషం. ఈ పంచ వికారాలు ఎలా మారిపోతాయి అంటే మనం వాటిని జయించి
వారి రూపాన్ని చేంజ్ చేయగలిగితే అప్పుడు మన యుద్ధం సమాప్తం అవుతుంది. అప్పుడు సర్పం ఏమైపోతుంది, మనకు అలంకారం. అంటే ఆ పంచ వికారాలే మనకి అలంకారం, అంటే అవి మన కంట్రోల్లో వచ్చేస్తాయి. తర్వాత అవేమవుతాయి, పంచ వికారాలు మనతో యుద్ధం చేయవు, మనకి ఒక స్టేజ్ లాగా తయారవుతాయి. ఆయన ఏం చూపించారు, కృష్ణుడు సర్పం పైన డ్యాన్స్ చేసినట్టు చూపించారు. అంటే మనం ఈ జీవితం అనే ఆట ఆడుకుంటున్నాం. జీవితం ఏంటి, ఒక ఆట కదా. ఈ ఆట ఆడుకుంటున్నప్పుడు మనలో సమస్యలు, పరిస్థితులు ఇవన్నీ ఆటలాగా అనిపిస్తాయి. పంచ వికారాలు మనకి ఏమైపోతాయి, ఒక స్టేజ్లా అవుతాయి. తర్వాత ఏం చూపిస్తారు, శేషశయ్య పైన పంచసర్పాలను పాము అంటే 5 తలలున్న పామును చూపిస్తారు. అంటే ఈ పంచ వికారాలు మనకి దాసి అయిపోతాయి, అంటే సేవ చేస్తాయి, మనల్ని డిస్టర్బ్ చేయవు, మన అలర్జెడ్ చేయవు, మనకి వాటితో భయము, టెన్షను, కంగారు అనేది ఉండదు. ఈ పంచ వికారాలు ఏమైతే మనకి దాసిలాగా, అంటే నేను ఆత్మాని గ్రహించి మన ఆత్మలో ఉన్న సద్గుణాలని జాగృతం చేసుకుంటూ వెళ్తే పంచ వికారాలు కూడా పాజిటివ్ అయ్యి, పంచ వికారాలు మనకి ఏమవుతాయి, దాసి అయి సేవ చేస్తాయి. అప్పుడు ఆయన విష్ణుమూర్తి ఎలా చూపిస్తారు, ఎప్పుడు చూపించినా శేషశయ్య పైన నిశ్చింతగా చిరునవ్వుతో ఉన్నట్టు చూపిస్తారు. అంటే ఎవరైతే పంచ వికారాలను జయిస్తారో, పరమాత్మ స్మృతిలో ఉంటారో, బుద్ధిని భగవంతుడితో జోడించి ఆయన జ్ఞాన చింతన, అంటే ఆ పరమాత్మ యొక్క స్మృతి జ్ఞాన చింతన చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏమైపోతాయి, పంచ వికారాలు దాసి అయిపోతాయి. అందుకే వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది, ఎప్పుడు నిశ్చింతగా ఉంటారు, ఎలాంటి టెన్షను, యుద్ధము అనేది ఏది ఉండదు, ఇప్పుడు చిరునవ్వుతో నిశ్చింతగా, అంటే మైండ్ స్టేబుల్గా స్థిరంగా ఉంటుంది. అంటే మన ఆలోచనలో సంకల్ప వికల్పాల యుద్ధం అనేది సమాప్తం అవుతుంది. అప్పుడు మనం ఎలా ఉంటాం, స్థిరంగా, నిశ్చింతగా, నిర్మలంగా, అంటే హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అందుకే మనం మనం అనుకుంటున్నాం ఇది మంచి, అది చెడు, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని. కానీ ఆ చెడుని ఎలా జయించాలి, వాటి రూపాన్ని ఎలా మార్చుకోవాలి, అది మనకి ఎలా అర్థమవుతుంది, జ్ఞానం ద్వారా. మంచి విషయాలు భగవంతుడు అంటే పరమాత్మ ఇప్పుడు కలియుగ అంతిమ సమయంలో ఈ భూమిపైన అవతరించి మనకి ఆత్మజ్ఞానాన్ని చెప్తున్నారు. అక్కడ కూడా చెప్తారు కదా, గీతలో కూడా చెప్పారు మనకి. ఇప్పటి వరకు మనం అన్ని విషయాలు విన్నాం, కానీ ఆత్మ అనే సాధన చేస్తూ మనం ఏం చేయాలి, మనలో ఉన్న వాటిని చేంజ్ చేసుకోవాలి. చెడును కూడా మంచిలో మిత్రులాగా మార్చుకుంటూ వెళ్తే అవే మనకి సేవ చేస్తాయి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అంటే మనం ఎలాంటి శత్రువునైనా, ఎంత బలమైన శత్రువునైనా మనం జయించగలుగుతాం. జయించాలి అంటే మళ్ళీ ఉండాలి ఆధ్యాత్మిక జ్ఞానం, పరమాత్మ స్మృతి. మనం కర్మ చేస్తూ కూడా ఎంత సాధన చేస్తామో అంత వాటిని జయించి మన లోపల అంతరంగంలో జరిగే యుద్ధాన్ని మనం స్టాప్ చేయగలుగుతాం. అంతరంగంలో యుద్ధం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనము పరమాత్మ స్మృతిలో అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేసుకోగలుగుతాం. అంటే ఈ ప్రపంచంలో, ఈ కలియుగంలో ఉంటూ, ఈ పరిస్థితులు, ఈ సమస్యల మధ్యలో ఉంటూ కూడా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. అలా ఎంజాయ్ చేయాలంటే మనం మనల్ని అర్థం చేసుకోవాలి, పరమాత్మని అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో మన అంతరంగంలో జరిగే యుద్ధం ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా జయించాలి, భగవంతుని మనవాడుగా చేసుకుంటే దాన్ని మనం జయించగలమని తెలుసుకున్నాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని కొన్ని విషయాలతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.